నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ కథలో ఒక చిట్టి తల్లి పెద్దయితే ఏమవ్వాలనుకుంటుందో ముందే ఆలోచిస్తుంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊరిలో చిట్టి అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి చాలా బద్ధకం. ఉదయం లెగడం అంటే బద్ధకం. తన పనులు తను చేసుకోవడం అంటే బద్ధకం. చిట్టి వాళ్ళమ్మ రోజు తిడుతూ ఉండేది. చిట్టి ఏమీ పట్టించుకునేది కాదు. అయితే ఒకరోజు వాళ్ళమ్మ, ఏ చిట్టి, లెగు, ఇంకా పడుకున్నావా? చూడు చూడు, ఎదురింటి అనిత ఎంత చక్కగా ఉదయాన్నే లేచి వాళ్ళ అమ్మకి ఎలా సాయపడుతుందో. నువ్వు ఉన్నావు. నిన్ను లేపేసరికి నా పని మొత్తం అయిపోతుంది. అబ్బా ఉండమ్మా, లెగుస్తున్నాను. లెగు లెగు. చిట్టి నెమ్మదిగా లేచి రెడీ అయి టిఫిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి, చిట్టి, నీకు తెలుసా, పక్కింటి అరుణ సంగీతం క్లాసులకి వెళ్తుందంట. అవునా? నువ్వు ఉన్నావు. ఏది నేర్చుకోవు, ఏది చేయవు అంటూ తిడుతుంది. ఆ మాటలకు చిట్టి చాలా బాధపడుతుంది. అబ్బా, అలా ఎప్పుడు తిడుతూనే ఉంటుంది అమ్మ నన్ను. అసలు నా మీద ప్రేమే లేదు. అలా కాసేపు ఆలోచిస్తూ వాళ్ళ అమ్మ వైపు చూస్తుంది. తన మనసులో అనుకుంటుంది, అమ్మ చెప్పింది నిజమే కదా, నా కోసమే కదా చెప్పింది. నేను ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ముందు నేను ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. అలా అనుకుంటూ పొలం గట్టు మీద నుంచి నడుస్తూ వెళ్తుంది. అక్కడ కాసేపు కూర్చుని పొలం పనులు చేసేవారిని చూస్తూ ఉంటుంది. నేను పొలం పనులకు వెళ్తాను. రోజు పొద్దున్నే లేచి చక్కగా పచ్చని పొలాల్లో పనిచేస్తే భలే ఉంటుంది. మళ్ళీ కాసేపు ఆలోచించి ఇలా అనుకుంటుంది, అమ్మో వద్దు, చదువుకోకుండా పొలం పనులకు వెళ్తానంటే అమ్మ ఇంకా తిడుతుంది. అలా ఆలోచిస్తూ నడుస్తూ ఉంటే చిట్టికి ఎక్కడి నుంచో మంచి పాట వినిపిస్తుంది. అప్పుడు చిట్టి, కమలాకు చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమనే శరణాగత వత్సల సారణితే పరిపాలయ మావృష శైలపతే. అబ్బా, ఎంత మంచిగా పాడుతున్నారు అంటూ అటువైపుగా వెళ్తుంది. అమ్మ చెప్పినట్టు సంగీతం నేర్చుకుంటాను అంటూ పాట పాడుతున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది. ఓయ్, నువ్వు చాలా బాగా పాట పాడావు. పాట పాడాలంటే ఎన్ని రోజులు కష్టపడాలి? ఆ మాటలకు ఆ అమ్మాయి, నేను నా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. ఏంటి, నీ చిన్నప్పటి నుంచా? అలా అమ్మ బాబోయ్, తను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుందంట. నేను అన్ని రోజులు కష్టపడలేను. అయినా నా గొంతు కూడా బాగోదు. వద్దులే నాకు సంగీతం. అలా అనుకుంటూ చిట్టి మరికొంచెం ముందుకు వెళ్తుంది. అక్కడ కొంతమంది అమ్మాయిలు నాట్యం నేర్చుకుంటున్నారు. ఆ నాట్యం చూడటానికి మన చిట్టి వెళ్తుంది. దిత్త దిమిత కిటతక తలాంగు తక దిమితక తదిగిన తోం దిత్త దిమిత కిటతక తలాంగు తక దిమితక తదిగిన తోం దిత్త దిమిత దిమిత కిటతక దిత్త దిమిత దిమిత కిటతక దిత్త దిమిత దిమిత కిటతక తదిగినత తదిగినత తదిగినత. అబ్బా, ఎంత బాగా నాట్యం చేస్తున్నారో. నాకు కూడా నాట్యం చేయాలనుంది. నేను నేర్చుకుంటాను అంటూ నాట్యం నేర్పిస్తున్న గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది. గురువుగారు, నాకు కూడా నాట్యం నేర్పించండి. అప్పుడు గురువుగారు, అలాగేనమ్మా, తప్పకుండా. కొంచెం సమయం తరువాత, అమ్మ బాబోయ్, చేతులు కాళ్ళు ఏంటి ఇంతలా నొప్పి వస్తున్నాయి? అబ్బా, కాళ్ళు కూడా కదపలేకపోతున్నాను. అమ్మో, నాట్యం నా ఒంటికి సరిపోదమ్మా అని అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఈసారి అలా ముందుకెళ్తుండగా ఒక హాస్పిటల్లో
డాక్టర్ పేషెంట్ని పరీక్షించడం చూస్తుంది. అబ్బా, డాక్టర్నైతే చక్కగా కూర్చొని జాబ్ చేయొచ్చు అని అనుకుంటుంది. అప్పుడే ఒక అంబులెన్స్లో నుంచి బాగోలేని మనిషిని హాస్పిటల్లోకి తీసుకువెళ్తారు. అప్పుడు చిట్టి, అయ్యో బాబోయ్, నేను డాక్టర్ నవ్వను, ఆపరేషన్స్ అవి చెయ్యాలి. అసలే నాకు సూదంటే చాలా భయం. అంటూ ఇంటికి వచ్చి స్కూల్కి బయలుదేరుతుంది. స్కూల్లో పాఠం చెబుతున్న టీచర్ని చూసి చిట్టి, నేను టీచర్ని అవుతాను. చక్కగా మా టీచర్ లాగే స్టూడెంట్స్కి పాఠాలు చెబుతాను. అని అనుకుంటుంది. సాయంత్రం సమయం అవుతుంది. ఇంటికి వస్తుండగా ఒక రెస్టారెంట్ నుంచి మంచి వాసన వస్తుంది. మన చిట్టికి ఆకలి మొదలైంది. అబ్బా, కొనుక్కుందామంటే డబ్బులు లేవు. నేను టీచర్ని అవ్వను. ఏ జాబ్ చేసినా సరే తిండికే కదా. నేను వంటలు బాగా నేర్చుకొని వంట మనిషిని అయిపోతాను. అప్పుడు నాకు ఇష్టమైన వంటలు వండుకొని తినచ్చు అని అనుకుంటుంది. అలా నడుస్తూ ఉంటే తన మీద నుంచి ఒక విమానం వెళ్తుంది. ఆ విమానాన్ని చూసి మన చిట్టి, అబ్బా, ఎంత పెద్ద విమానం! నేను కూడా పైలట్ని అయితే ఆ విమానం నడపచ్చు కదా. అమ్మో వద్దు, మొన్నే టీవీలో చూశాను విమానం కూలిపోవడం. అసలే నేను పెద్ద అయితే అమ్మా నాన్నలను పోషించాలి అనుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నమ్మ వస్తుంది. వాళ్ళ నాన్నమ్మతో కాసేపు కబుర్లు చెప్పుకొని స్కూల్ హోంవర్క్ చేస్తుంది. తన ఆర్ట్ వర్క్ చేస్తుండగా, అబ్బా, నేను ఆర్టిస్ట్ని అవుతాను. నాకు బొమ్మలు వేయడం చాలా వచ్చు కదా. అవును, నేను ఆర్టిస్ట్ని అయితే నా బొమ్మలు ఎవరు కొనకపోతే వద్దులే అని అనుకుంటుంది. ఇంతలో తన పోలీస్ మామ వస్తాడు. తన పోలీస్ మామను చూసి మన చిట్టి, ఆ, నేను మా మామలాగా పోలీస్ని అవుతాను. అప్పుడు అందరూ రెస్పెక్ట్ ఇస్తారు నాకు. అని అనుకుంటుంది. తరువాత భోజనం చేసి వాళ్ళ నానమ్మ దగ్గర పడుకుంటుంది. వాళ్ళ నానమ్మతో ఇలా అంటుంది. నానమ్మ, ఎంత ఆలోచించినా నాకు పెద్దయ్యాక ఏమవ్వాలో అర్థం కావట్లేదు. ఆ మాటలకు వాళ్ళ నానమ్మ, ముందు చదువు మీద ఏకాగ్రత పెంచుకో. చక్కగా చదువుకొని పెద్దదానివైన తరువాత నీకు తెలుస్తుంది నువ్వు ఏమవ్వాలనుకునేది అని అంటుంది. అవును కదా, ముందు నా చదువు మీద శ్రద్ధ వహించాలి, తరువాత అన్నీ ఆలోచించుకోవాలి. అలా అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. ఈ కథలో ఉన్న చిట్టి తల్లిలాగే మనకు కూడా చాలా ఆశలు ఉండేవి కదా చిన్నప్పుడు. ఈ కథ గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ చిట్టి తల్లి కథ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.